ఓం శ్రీ గురుభ్యో నమః. మద్గురువరేణ్యులు శ్రీ తత్వానంద గురుదేవుల శ్రీ చరణాలకు ప్రణామాలు ఆచరిస్తూ మన స్థానిక ఆచార్యులు ఉప ప్రధాన యోగాచార్యులు శ్రీ అధాశక్తి యోగి గురూజీ గారికి, బోధకాచార్యులు శ్రీ లోకనాథ యోగి గురూజీ గారికి, అలాగే కార్యవర్గ సభ్యులకు, పూర్వయోగ సాధకులకు, నూతన యోగ సాధకులకు అందరికీ శుభోదయం. అందరికీ శుభం కలగాలి అని కోరుకుంటున్నాం. ప్రియమైన యోగా మిత్రులారా, ఈరోజు మీ అందరినీ ఈ ప్రాతకాలంలోనే దర్శించుకోవడం చాలా ఆనందదాయకం. ప్రతి యోగాభ్యాస యొక్క హృదయం దేవాలయం లాంటిది. ఎందుకని అలా అంటున్నాను అంటే, దేహో దేవాలయ ప్రోక్త జీవో బ్రహ్మ సనాతనం. ఈ దేహమే దేవాలయం. ఈ దేహం అనేటటువంటి, శరీరం అనేటటువంటి దేవాలయంలో ఉన్నటువంటి జీవాత్మ చైతన్యమే దైవము అని మన పురాణాలన్నీ తెలియజేశాయి. కాబట్టి మనం నడిచేటటువంటి దేవాలయం, అదిలే దేవాలయం. ఇది దేవాలయం అని మనం తెలుసుకున్నప్పుడు దేవాలయాన్ని ఎంత పవిత్రంగా చూస్తామో శరీరాన్ని కూడా అంతే పవిత్రంగా చూడాలి. అయితే ఇది దేవాలయం అని మనకు తెలియక అజ్ఞానంలో ఉండి నిరంతరం సమాజంలో జీవితం ఒక ఘర్షణలోకి వెళ్ళిపోవడం వల్ల మనం ఈ సత్యాన్ని గ్రహించలేకపోవటం వల్ల దేవాలయాన్ని దుష్టమైన ఆహారంతో, దుష్టమైన కార్యాలతో, దుష్టమైన ఆలోచనలతో అపవిత్రం చేస్తున్నాం. ఆ కారణం చేతనే మనకి జబ్బులు రావడం, మానసికమైన తీవ్ర వేదనకి లోనవడం, అశాంతితో ఉండడం జరుగుతుంది. అందువల్ల ఏదో పూర్వజన్మ సుకృత విశ్లేషణ చేత ఓ మంచి గురువు గారి దగ్గరికి యోగా నేర్చుకోవడానికి మనం వచ్చాం. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, గురువులు కూడా 7 రకాల వాళ్ళు ఉంటారు. అందులో ప్రధానంగా జ్ఞాన గురువులు, అజ్ఞాన గురువులు కూడా ఉంటారు. జ్ఞాన గురువులు అంటే జ్ఞానం చేత మనలో ఉన్న బాధని, వ్యాధి బాధ, మానసిక బాధని తొలగించేటటువంటి గురువులు. వీరు జ్ఞాన గురువు, వారు కూడా జ్ఞాన గురువు.